రేవంత్ రెడ్డి చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో కులగణనకు సంబంధించినటువంటి వివరాలు ఇదంతా కూడా. ఎస్సీల్లో మాదిగలు, బీసీల్లో ముదిరాజులు టాప్ ఉన్నారు. తెలంగాణలో ఎస్సీల్లో మాదిగలు, దాదాపుగా బీసీల్లో ముదిరాజులు టాప్ ఉన్నారు. ఇక గొల్ల కురుమలు కలిపినట్టయితే ముదిరాజుల కంటే కొద్దిగా ఎక్కువైపోతా ఉన్నారు. ఉపకులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టిన సర్కార్ 36.57 లక్షలతో మాదిగలు ఓవరాల్గా టాప్ ఉన్నారట. ముదిరాజులు 26,39,000 మంది ముదిరాజులు ఉంటే ఎస్టీల్లో 24,04,000 మంది దాదాపుగా లంబాడాలు ఫస్ట్ ఉన్నారట. ఎస్సీల్లో మాదిగల తర్వాత 14.71 లక్షల జనాభాతో రెండవ స్థానంలో మాలలు ఉన్నారు. సో నో కాస్ట్ విభాగంలో 11.96 లక్షల మంది ఉన్నారట. అంటే వీళ్ళు ఏ ఏ ఏ క్యాస్ట్ అనేది చెప్పలేదట. 10 కులాల్లోనే 60% జనాభా ఉన్నారు. 135 కులాల్లో అత్యంత వెనుకబాటుతనం, అత్యంత వెనుకబడిన వర్గాల సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందాలి. అదే సోషల్ జస్టిస్ 2.0 అని అభివర్ణించినటువంటి నిపుణుల బృందం. ఒకసారి చూసుకోవచ్చు. దీంట్లో 36.57 లక్షలతోటి మాదిగలు టాప్లో ఉన్నారు. మాదిగలు టాప్లో ఉంటే ముదిరాజులు 26.39 అంటే దాదాపుగా 27 లక్షలు అనుకోరాదు అటో ఇటుగా. రాష్ట్రంలో 36,57,551 అంటే దాదాపుగా 10.3% జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం బుధవారం బయటపెట్టింది. ఉపకులాల వారీగా జనాభా వివరాలను కూడా వెల్లడించింది. మాదిగ కులం తర్వాత 27,95,727 అంటే 7.9% మందితో షేక్ ముస్లింలు రెండో స్థానంలో నిలవగా 26,39,027 మంది అంటే 7.4% మందితో ముదిరాజు సామాజిక వర్గం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ముదిరాజు కులం జనాభా పరంగా బీసీల్లో అతిపెద్ద సామాజిక వర్గంగా అవతరించింది. గిరిజన తెగల్లో 24,456 మంది అంటే 6.8% మందితో లంబాడాలు, వెనుకబడిన తరగతుల్లో 20,18,725 అంటే 5.7% మందితో యాదవులు, 16,30,187 మంది అంటే 4.6% మందితో గౌడ సామాజిక వర్గాలు తమ సంఖ్యాబలాన్ని చాటుకోగా ఓపెన్ కేటగిరీలో 17,10,244 అంటే 4.8% జనాభాతో రెడ్డి సామాజిక వర్గం టాప్లో నిలిచిందట. షెడ్యూల్డ్ కులాల్లో మాదిగల తర్వాత 14,71,514 అంటే 4.1% సంఖ్యతో మాలల ప్రాబల్యం చాటారు. కాగా ఈ సర్వే కేవలం అంకెలను మాత్రమే కాకుండా ఆయా కులాల సామాజిక అసమానతలను కళ్ళకు కట్టింది. ముఖ్యంగా డక్కలి, పిచ్చకుంట్ల, తుర్క ముస్లిం లాంటి ఉపకులాలు తీవ్ర వెనుకబాటుతనంలో ఉన్నాయని పేర్కొంది. సంక్షేమ పథకాలు అమలులో మరింత సామాజిక న్యాయం అవసరమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీసీ జనాభా సింహభాగం ఉన్నట్లు సర్వే గణాంకాలు స్పష్టం చెప్తున్నాయి. మొత్తం జనాభాలో వెనుకబడిన తరగతులు అంటే బీసీ కానీ ఓబీసీ కలితే 56.4%తో అగ్రస్థానంలో ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు 17.4%, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు 10.4%, ఇతర కులాలు అంటే ఓసీ కానీ జనరల్ కానీ 11.9%గా నమోదైనవి. అలాగే కులరహిత అంటే నో కాస్ట్ గుర్తింపు కోరుకున్న వారు 11,96,000 మంది 3.4%గా ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 242 కులాల్లోని కేవలం 10 కులాలు మాత్రమే 60% జనాభాను కలిగి ఉండటం సామాజిక కేంద్రీకరణను సూచిస్తుంది. జనాభా నిష్పత్తి ప్రకారం వాటా అనే పాత నినాదం నుంచి వెనుకబాటుతనం నిష్పత్తి ప్రకారం వాటా అనే కొత్త నినాదం సరైనదేనని నివేదిక పేర్కొంది. కేవలం సంఖ్యను బట్టి కాకుండా సిబిఐ స్కోర్ ఆధారంగా ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో వారికే సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందేలా చూడడమే అసలైన సామాజిక న్యాయమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. దీన్నే సోషల్ జస్టిస్ 2.0గా అభివర్ణించింది. సంక్షేమ పథకాలను ఒక సాధారణ బావిలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్లే సామాజిక న్యాయం ఛాప్లాగా మార్చాలని ఆ బృందం సూచించడం జరిగింది. సో ఒకసారి చూసుకుందాం ఆ సంబంధించినటువంటి వివరాలను కూడా ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరెవరికి ఏ సంబంధించినటువంటి ఇక బీసీ బి వర్గాల్లో గౌడ పద్మశాలిలో ఆధిపత్యం ఉన్నారట. బీసీ బీల ఒకసారి చూసుకోవచ్చు. బీసీలు ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళ పర్సంటేజ్ ఎంత. ఇక బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన టాప్ 20 కులాలు ఏవైతే ఉన్నాయో ముదిరాజులు 26,39,027 మంది ఉన్నారు. అంటే వీళ్ళు జనాభాలో 7.4% మంది ఉన్నారు. ఏది బీసీలలో అంటే ఎక్కువగా
బీసీలలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ముదిరాజులు 7.4%, అంటే 26,39,027 మంది ఉన్నారు. ఇక యాదవ కానీ గొల్ల కానీ 20,18,725 మంది, అంటే 5.7% ఉన్నారు. వాళ్ళంతా 5.7% యాదవ అండ్ గొల్ల. మళ్ళీ ఇక్కడ కుర్మ కూడా వేరే ఉన్నట్టున్నది. గొల్ల అండ్ కుర్మ, యాదవ గొల్ల. ఇక్కడ 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 కుర్మ ఉంది. మరి కుర్మ అంటే మరి గొల్ల కుర్మలు అంటే మరి దీనిలోకి వచ్చేటట్టు ఉన్నారు. సో మరి 5.7 దీని 2.2 అంటే మొత్తం యాదవ గొల్ల కుర్మలు కలిసినట్టయితే ఉంటే అది వాళ్ళందరూ కలిస్తే మాత్రం కొంత బీసీ ముద్రాజుల కంటే ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే యాదవులు అయితే 20,18,725 మంది, 5.7% మంది వాళ్ళు ఉంటే, గౌడులు 16,30,187 మంది ఉన్నారు, అంటే 4.6% వాళ్ళది. మున్నూరు కాపులు 13,75,018 మంది ఉన్నారు, 3.9% మున్నూరు కాపుల యొక్క జనాభా ఉన్నది. పద్మశాలీలు 11,82,252 మంది, అంటే 3.3% జనాభా పద్మశాలీలు తెలంగాణలో ఉన్నారు. రజక 9,95,922 మంది రజక కులస్తులు ఉన్నారు, 2.8% వాళ్ళ జనాభా తెలంగాణలో ఉన్నది. ఇక కురుబ వాళ్ళు 7,95,822 మంది ఉన్నారు, 2.2% వాళ్ళ జనాభా ఉంటే, వడ్డెర వాళ్ళు 6,43,571 మంది, అంటే 1.8% వాళ్ళ జనాభా ఉన్నది. అగ్నికుల క్షత్రియ 5,27,119 మంది, అంటే 1.5% వాళ్ళు ఉన్నారు. నాయు బ్రాహ్మణ 4,33,785 మంది తెలంగాణలో మొత్తం ఓవరాల్గా ఉన్నారు, వాళ్ళది 1.2%. ఇక కుమ్మరోళ్ళు వాళ్ళు 4,31,363 మంది, అంటే 1.2% వాళ్ళ జనాభా కూడా ఉన్నది. వడ్రంగి 4,07,227 మంది, 1.1% ఉన్నది. వాల్మీకి బోయ వాళ్ళు 3,59,230 మంది, అంటే వాళ్ళు 1% మంది ఉన్నారు. దూదేకుల వాళ్ళు 2,69,699 మంది ఉన్నారు, అంటే 0.8% దూదేకుల కులస్తున్నది కనబడుతుంది తెలంగాణలో. పెరిక వాళ్ళది 2,30,651 మంది, 0.6%. అలాగే కమ్మరి వాళ్ళది 1,65,726 మంది, వాళ్ళది 0.5% వాళ్ళది ఉన్నది. మేదరి వాళ్ళది 77,645 మంది, 0.2% వాళ్ళకు జనాభా తెలంగాణలో ఉన్నది. గంగిరెద్దులలో 92,430 మంది, అంటే 0.3% గంగిరెద్దుల వాళ్ళ జనాభా తెలంగాణలో స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక స్వర్ణకారులది 2,48,965 మంది, అంటే 0.7% వాళ్ళ జనాభా కనపడతా ఉంటే, ఉప్పర్ వాళ్ళది 1,24,148, అంటే 0.3% ఉప్పరి కులస్తులది కనబడతా ఉంది. మొత్తం టాప్ 20లో ఉన్నటువంటి కులాల జనాభా వాళ్ళకి సంబంధించినటువంటి పర్సంటేజ్ కనుక చూసుకుంటే ఇది. ఇక ఓసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే రెడ్డి సామాజిక వర్గం, రెడ్డిలు 17,10,244 మంది ఉన్నారట వాళ్ళు. ఇక ముస్లింలు అంటే వాళ్ళు కూడా కొంతమంది ముస్లింలు వాళ్ళు 10% బీసీలలో కలిపితే, కొంతమంది దీంట్లో కూడా 1.8% మంది వాళ్ళు ఓసీ ముస్లింలుగా గుర్తించబడ్డారు తెలంగాణలో. వాళ్ళు 6,32,782 మంది ఉన్నారు. ఈ కోమటోళ్ళు కానీ వైశ్య వాళ్ళు కానీ 5,08,813 మంది, వాళ్ళ జనాభా తెలంగాణలో 1.4%గా చూసుకోవచ్చు. కమ్మ వాళ్ళది 3,67,715 మంది, అంటే 1.0% మంది వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులు 3,35,806 మంది ఉన్నారు, 0.9% వాళ్ళ జనాభా కనబడతా ఉంది. ఇక కాపు కానీ నాయుడు కానీ 2,42,321 మంది తెలంగాణలో 0.7%గా వాళ్ళ జనాభాను కూడా గుర్తించడం జరిగింది ప్రభుత్వం. వెలమ వాళ్ళు 1,43,523 మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా 1,43,523 మంది వెలమ వాళ్ళు 0.4% వాళ్ళ జనాభా కనబడతా ఉన్నది. ఇక క్షత్రియ వాళ్ళు 60,471 మంది వాళ్ళు కనబడతా ఉన్నారు. అయ్యంగార్లు కానీ అయ్యార్లు కానీ వాళ్ళు 52,724, జైనులు 51,623 మంది వాళ్ళది ఉన్నారు. ఇక ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్టయితే మాదిగ సామాజిక వర్గం నుంచి 36,57,521 మంది వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో 10.3% మంది వాళ్ళు కనబడతా ఉన్నారు. దాని తర్వాత ఎస్సీలలో రెండో ప్లేస్లో మాలలు ఉన్నారు. మాలలు 14,71,514 మంది, వాళ్ళ నిష్పత్తి కనుక చూసుకున్నట్టయితే 4 వాళ్ళ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే 4.1% మంది వాళ్ళు ఉంటే, బేడ బుడగ సంఘాలు వాళ్ళు 1,90,120 మంది వాళ్ళు ఉన్నారు. మాలస్ హాలే వాళ్ళు 1,70,254, మహార్లు 58,822 మంది, మహాదాసి వాళ్ళు
53,367 మంది, మాల దాసరి వాళ్ళు 47,690, మాల దాసు వాళ్ళు 18,076, మంగా వాళ్ళు 18,830, అలాగే జాంబవులు 19,256 మంది వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఇక ఎస్టీ కులాల్లో 10 టాప్ సంబంధించిన వాళ్ళ ఈ వివరాలు కనుక చూసుకుంటే ముఖ్యంగా లంబాడా సామాజిక వర్గం నుంచి 24,04,056 అంటే 6.8% లంబాడా సామాజిక వర్గం నుంచే మొత్తం కలిసి కనబడతా ఉన్నది. దాని తర్వాత కోయ వాళ్ళు 4,28,142 మంది వాళ్ళు ఉన్నారు. గోండులు 3,81,895 మంది, ఎరకల వాళ్ళు 1,84,721, కోలం వాళ్ళు 83,832 మంది, చెంచులు 35,683 మంది, హాంద్ 37,900 మంది, నాయకులు 16,510, నక్కల 18,519, ఫార్దన్ వాళ్ళు 27,165 మంది. వీళ్ళు కూడా జనాభా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవి వివరాలు. ఆ టాప్ 20లో ఉన్నటువంటి బీసీ కులాలు, అలాగే టాప్ 10లో ఉన్నటువంటి ఓసీ కులాలు అండ్ టాప్ 10లో ఉన్నటువంటి ఎస్సీ కులాలు జనాభా, ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి జనాభా కనుక చూసినట్టయితే ఈ పర్సంటేజ్లు అంతా కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా కులాల వారిగా సిబిఐ స్కోర్ కూడా టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ సామాజిక ఆర్థిక వాళ్ళ పరిస్థితులు వెనుకబాటుతనం ఇదంతా కూడా ఎట్లా ఉన్నది అన్నటువంటిది ఒకసారి కూడా ఆ వివరాలు కూడా అందించడం జరిగింది. ముదిరాజుల కనుక విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే అత్యంత అట్టడుగు వర్గాల స్కోరు 80 నుండి 120 వరకు అత్యధిక వెనుకబాటు. అంటే ముదిరాజులు 88, జనాభా అధికంగా ఉన్న విద్యా ఆర్థిక వెనుకబాటు ముదిరాజులకు కనబడతా ఉంది. జనాభా ఎక్కువ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో బీసీలలో అత్యధికంగా ఎక్కువ పర్సెంట్ ఉన్నది బీసీలు. కానీ బీసీలు ఉన్నప్పటికీ ఇక్కడ అధికంగా ఉన్న విద్యా ఆర్థిక వెనుకబాటు, విద్యా ఆర్థికనే కాదు రాజకీయంగా కూడా వెనుకబాటుతనమే కనబడతా ఉంది. మరి అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులు ఇలా తెలంగాణ శాసనసభలో ఎంతమంది ఉండాలా? ఎంత జనాభా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలలో టాప్లో ఫస్ట్లో ఉన్నటువంటి 26,39,027 మంది ఉంటే అంటే దాదాపుగా 7.4% మంది బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలు ముదిరాజులలో ఎవరున్నారు? ఇప్పుడు వాకడి శ్రీహరి ఒకరు, దాని తర్వాత ఒకరు ఇద్దరు ఉన్నట్టుంది, నాకు తెలిసి ఒకడే అనుకుంటా. దాని తర్వాత మండలిలో ఆయన ఉన్నాడు. మండలిలో కూడా ఆయన వరంగల్కి సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్ ఎవరో ఆయన కూడా ఉన్నాడు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా తక్కువ మొత్తం ఏ సంబంధించిన వర్గాలు దేంట్లో వెనుకబాటుతనం చూపెడతా ఉన్నాయి అనేది ఇది కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. సో ఇది మొత్తానికి జనాభా తెలంగాణలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అన్నటువంటి జాబితాని రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా ఆ ప్రభుత్వం చేసినటువంటి కులగణనకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా బయట పెట్టడం జరిగింది.